అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 41వ భాగం రచయిత వనజ గారు. అవునండి. మనం ఏం ఇంటికి వెళ్ళం కదా! ఇక్కడే ఒక రూమ్‌లో ఉన్నాము. కన్నాకి కొంచెం చేంజ్ వచ్చినా వెంటనే ఇక్కడికి వచ్చేద్దాం. మీరు పొద్దునుండి ఎంత టెన్షన్‌గా ఉన్నారో చూస్తున్నాను కదా! నాకు భయమేస్తోంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటేనే చెప్పేసరికి సరే పద అంటూ డాక్టర్ తీసుకువెళ్ళిన స్పెషల్ రూమ్‌లోకి వెళ్లారు హరిత, బృంద, ప్రకాష్ గార్లు. అక్కడ ఆర్యని వాళ్ళు ముగ్గురు పట్టించుకోవడం లేదు. క్రిష్ గురించిన టెన్షన్‌లో అతను కూడా సేమ్ సాడిస్టిక్ స్మైల్ ఒకటిచ్చి నవ్వేలోపే సార్ నరేంద్ర గారు ఫోన్ చేశారు. మాక్సిమం 10 నిమిషాలు నేనెవరూ లోపలికి రాకుండా చూసుకోగలుగుతానని డాక్టర్ భయపడుతూ చెప్పేసరికి, ఆ మాత్రం టైం నాకు చాలు అంటూ కుంటూనే క్రిష్ ఐసీయూలోకి వెళ్ళి, ఆర్య అబ్బా! నిన్నిలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనురా. కానీ ఒకటి ఇప్పుడు నువ్వు స్పృహలో అయినా ఉండాల్సింది. కనీసం నా మాటలైనా వినేవాడివి. కానీ రెస్పాండ్ అవ్వలేకుండా ఉండేవాడివి. ఛాన్స్ మిస్ చేసుకున్నావురా. కానీ ఇంత మంచి ఛాన్స్‌ని నేను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా? నా పాటికి నేను నా బ్రతికేదో బ్రతుకుతూ, మా నాన్న ఆస్తితో ఎంజాయ్ చేస్తూ ఉంటే, మీ చెల్లెలే ఒక ఫంక్షన్‌లో తారలాగా వచ్చి కనపడి నన్ను టెంప్ట్ చేసింది. మామూలుగా అయితే ఒక రోజు, 2 రోజుల్లో అనుభవించి వదిలేద్దాం అనుకున్నా. కానీ ఎక్కడో నేను కూడా కొంచెం మంచి మనిషినే కాబట్టి పెళ్లి చేసుకొని అనుభవిద్దాంలే పడి ఉంటుంది. పైగా నాన్న ఎంపీ, మామ సగం హైదరాబాద్ ఆస్తులకు ఓనర్. అప్పుడు ఇంకా పవర్ ఉండి నాకు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు కదా అని నా పాటికి నేను పిచ్చి ప్లాన్స్ వేసుకుంటుంటే, నీ చెల్లెల్ని తాకినందుకే నన్ను అందరి ముందర పరువు తీసి కొట్టి నిలబెట్టావు. పోనీ దానివల్ల 3 ముళ్ళు వేసినప్పుడైనా సైలెంట్‌గా ఉన్నావా అంటే, అదీ లేదు. అదేదో కోడలుగా నా ఇంటికొచ్చింది కానీ, కొట్టి నన్ను మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తావా? ఇన్ని తప్పులు చేసిన నిన్ను నేను మా డ్యాడీ అంత ఈజీగా ఎలా క్షమిస్తామనుకున్నావురా? అందుకే నీకీ శిక్ష అంటూ అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పడిన క్రిష్ మొహాన్ని ఆ చేత్తో, ఈ చేత్తో కొడుతూ తన కసినంతా తీర్చుకున్నాడు ఆర్య. డాక్టర్ చేసిన పనికి క్రిష్‌కి కాస్త బయట అవి తెలుస్తున్నా కూడా ఇప్పుడు తెలియడం మానేశాయి. అందుకే అతను ఆర్య మాటలు వినలేకపోయాడు. ఇంకా కస్తీర కొట్టాలనుకుంటూ అతని గుండెల మీద ప్రెషర్ ఇవ్వబోయిన ఆర్యను ఆపేస్తూ సార్ ప్లీజ్ ఇక రండి బయటికి అంటూ లాక్కొచ్చేశాడు డాక్టర్. శభాష్ డాక్టర్ పర్లేదు. మేము చెప్పిన పని బాగానే చేశావు. దీనికి రిటర్న్ గిఫ్ట్ మా నాన్న ఇచ్చింది తీసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు వాడి విషయంలో నేను చదువునంతా ఉపయోగించి బతికించాల్సిన పనేం లేదు. అలాగే వదిలేయి చస్తాడు. లేదా బ్రతుకుతాడన్న హోప్ ఉంటే, ఆ హోప్‌ని నేను చంపేస్తానంటూ కిందకు వెళ్ళిపోతాడు ఆర్య. ఈ విషయం ఎవరికైనా తెలిసిందా ఏంటా అని కంగారుగా అటు ఇటు చూస్తూ లోపలికొచ్చిన డాక్టర్, "క్రిస్ సార్ నన్ను క్షమించండి. వాళ్ళు చెప్పిన పని ఒప్పుకోకపోతే నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తా అన్నారు. అందుకే మీకు వాళ్ళు చెప్పిన మెడిసిన్ కాకుండా జస్ట్ కాసేపు మైండ్‌ని ఆఫ్ చేసి ఇంజెక్షన్ ఎక్కించానంతే. ఇంకొక గంటలో మీకు మళ్ళీ కొంచెం కొంచెమైనా బయటవి తెలియడం స్టార్ట్ అవుతాయి." అని క్రిష్‌కి సారీ చెప్పి బయటకొచ్చాడు డాక్టర్. "ఏమైంది డాక్టర్?" అంటూ సడెన్‌గా వినిపించిన ప్రకాష్ గారి గొంతుకు బెంబేలెత్తిపోయి భయపడుతూనే వెనక్కి తిరిగిన డాక్టర్, "ఏం లేదండి. జస్ట్ టెస్ట్ చేసి వస్తున్నాను. ఇంకా అదే స్టేజ్‌లో ఉన్నారు. పూర్తిగా స్పృహలోకి రావడం లేదని చెప్పడంతో మీ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. లేకుంటే వేరే దేశమైనా సరే తీసుకొని వెళ్లి నా కొడుకుని బ్రతికించుకుంటానంటూ ఇంకా ఓపిక పట్టలేక ప్రకాష్ గారంటే, "ఏం కాదండి. రేపు పొద్దున వరకు నాకు సమయం ఇవ్వండి చాలు" అని చెప్పిన డాక్టర్, "మీకెవరైనా స్నేహితులున్నారా?" అని అడిగాడు ఇండైరెక్ట్‌గా ఒక పుల్ల రాజేస్తూ. ప్రకాష్ గారికి తెలిసినంత వరకు ఆయన నమ్మకంతో చెడును కూడా మంచిగా చేసుకుంటూ ఇంత ఎత్తుకు ఎదిగారు. మధ్యలో చిన్న చిన్న శత్రువులు పుట్టుకొచ్చినా కూడా ప్రకాష్ గారి మంచితనానికి వాళ్ళు కూడా మిత్రులైపోయారు. కానీ రీసెంట్‌గా జరిగిన దాని ప్రకారం శత్రువు అంటే ఉంటే అది నరేంద్ర అయినా అయ్యుండాలి అని అనుకుంటూ కానీ డాక్టర్‌కి చెప్పలేడు కాబట్టి, "నాకు తెలిసి ఎవరూ లేరు డాక్టర్" అని చెప్పాడు ప్రకాష్ గారు. యాక్సిడెంట్ అని మీరు అనుకోవచ్చు కానీ మరీ ఇంతలా ఢీకొట్టడం అనేది బేబీ అటెంప్ట్ మర్డర్ లేదా కావాలని చేశారేమో ఒకసారి మీకున్న పలుకుబడితో తెలుసుకోండి. ఏమైనా ఉంటే బయట పడతాయి కదా! అని డాక్టర్ అండ్ మీరు ఫేమున్న పర్సన్ కాబట్టి చెప్తున్నాను. అంతే తప్ప ఇదే నిజమవ్వాలని కాదు. జస్ట్ మీరు ఆ వైపు నుంచి కూడా ఆలోచిస్తారని హింట్ ఇస్తున్నాను అని అంటూ ప్రకాష్ గారిని అప్రమత్తంగా ఉండమని ఇండైరెక్ట్‌గా చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ గారు ఎందుకంత ఇదిగా చెప్తున్నారంటే, క్రిష్‌కి జరిగింది యాక్సిడెంట్ కాదా? కావాలని చేయించుంటారా? అని అర్ధరాత్రి వరకు ఆలోచించిన ఆయనకు నరేంద్ర తప్ప మా ఇంట్లో ఇకెవరూ లేరు. ఒరేయ్! నిన్ను అని అనుకుంటూ ఆవేశంగా ఎంపీ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ సమయంలో క్రిష్ బెడ్ మీద ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని ఇక్కడ వదిలి ఆయన వెళ్తే ఎంత చేయడానికైనా ఆ నరేంద్ర తెగిస్తాడని బాగా అర్థమై ఏం జరిగినా క్రిష్ కోలుకున్నాకే చూసుకుందాంలే అనుకుని అప్పటికే సైలెంట్ అయిపోయారు ప్రకాష్ గారు. ఆ రాత్రికి ఆర్యని ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి
బిందాస్‌గా హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఫుల్‌గా తాగేసి ముసుగుతోని పడుకున్నాడు. బృంద కూడా కనీసం అతనికి ఫోన్ చేయలేదు. పొద్దునవుతూ ఉండగా అందరికంటే ముందే మేల్కొన్న హరిత కృష్ణ దగ్గరికి వెళ్లి బాధగా అతన్ని చూస్తుంటే నర్స్ మాత్రం హార్ట్ బీట్, పల్స్ నోట్ చెక్ చేసుకొని డాక్టర్‌కి సబ్మిట్ చేయాలని చూస్తోంది. నిన్నంతా పృథ్వీకి ఈ విషయం తెలీదు. ఇప్పుడు ప్రకాష్ గారు అతనికి కాల్ చేసి కనుక్కోవడంతో ఎర్లీ మార్నింగ్‌నే ఫ్రెండ్ కోసం ఏడుస్తూ బయలుదేరొచ్చేశాడు పృథ్వీ. అతనొచ్చేసరికి హరిత, క్రిష్ ఐసీయూ బయటనే ఉండడంతో ఆమెను అడిగితే జరిగిందంతా చెప్తుంది. వాడితో నేను వెళ్ళినా బావుండేది ఆంటీ. కానీ ఎందుకో డిస్టర్బ్‌గా ఉన్న క్రిష్ నన్ను కూడా రావద్దని చెప్పాడు. ఇప్పుడు క్రిష్‌ని కాపాడుకోవడం ఎలా అంటూ పృథ్వీ కూడా బాధపడుతూ ఉంటే, మన చేతుల్లో అంటూ ఇంకేం లేదు పృథ్వీ. కన్నా బ్రతకాలని నిర్ణయించుకోవాలి. సంకల్పం చేసుకోవాలి. అప్పుడు కానీ బయటపడలేడని చెప్పేసరికి, ఒకసారి నన్ను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించరా ఆంటీ? నేను వాడితో మాట్లాడతానని అంటుంటే, లేదు కన్నాకసలు స్పృహ లేదు అని హరిత అంటే, పర్లేదు జస్ట్ ఒక్కసారి చూసొచ్చేస్తానని పృథ్వీ రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో, నిద్రపోతున్న ప్రకాష్ గారిని లేపడం ఇష్టం లేక, ఆమె డాక్టర్‌ని అడిగి 5 నిమిషాలు పర్మిషన్ తీసుకుంది. పృథ్వీ లోపలికి వెళ్ళడానికి, సార్ ఎక్కువ కదిలించకండి. గట్టిగా మాట్లాడకండి. ఫాస్ట్‌గా చూసేసి వెళ్ళిపోండి అని చెప్పడంతో తల ఊపిన పృథ్వీ, అసలు ఏమేం జరుగుతున్నాయో తెలుసా నీకు? ఆ తిరుపతికి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఎవరితోనో కాదు, ఆ ప్రమోద్‌తోని. ఆ విషయం నీకు తెలీదు కదా! ఎందుకు క్రిష్ నువ్వు అలా మంచం మీద పడి ఉండి మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నావురా? నువ్వు ఇలా చేస్తే టార్చర్ కంటే బ్రతికుండగా దూరంగా ఉండి తిట్టడం, కొట్టడం బావుంటుంది కదా! మా అందరి కోసమన్నా బ్రతకాలని గట్టిగా అనుకో క్రిష్. ప్లీజ్ రా. నీకు ఇంకా తెలియని నిజం ఏంటంటే తిరుపతి నిన్ను ప్రేమించింది. మనస్ఫూర్తిగా ప్రేమించింది స్వప్న ద్వారానే. ఈ విషయం నాకు తెలిసింది. అసలు నువ్వంటే ప్రాణం ఉండబట్టే ధైర్యంగా ఒకటి నీతో అన్ని రోజులుంది కానీ, వాళ్ళ అమ్మ నాన్న చేసిన ఫోర్స్‌కి ఎంగేజ్‌మెంట్ చేసుకోక తప్పలేదు. అందుకే తర్వాత కూడా నిన్ను వదిలి ఉండలేక నిశ్చితార్థమైనా కూడా నీ కోసమే బెంగుళూరుకొచ్చిందంట కదా! మరి నీకు ఇంత జరిగితే తనేమైంది? నువ్వు తిరుపతిని కాపాడడానికైనా లేవాలి. వచ్చి తనని పెళ్లి చేసుకోవాలి క్రిష్. నిజంగా ప్రేమిస్తే తను నిన్ను ప్రేమించిందంటూ పృథ్వీ తిరుపతి గురించి తనకు పూర్తిగా తెలియకపోయినా ఇలా చెప్తే ఎక్కడో కాలంలో ఉన్న ప్రేమను చూసే ఈ క్రిష్ స్పృహలోకొస్తాడేమో అని ఒక చిన్న ప్రయత్నం చేశాడు పృథ్వీ. ఆ ఫలితమే క్రిష్ చిటికెన వేలు చిన్నగా కదలడం. కానీ అదెవరూ గమనించలేదు. ఇంకాసేపు క్రిష్‌కి తిరుపతి గురించి చెప్పి ఫ్రెండ్‌ని కాస్త మోటివేట్ చేసి బయటకొచ్చిన పృథ్వీ, వీడికి ఇంతలా జరిగితే అతనితో పాటు బెంగుళూరు వచ్చిన శ్రీపద ఏమైపోయిందని ఆలోచిస్తూ స్వప్నకు కాల్ చేశాడు. ఆమె కాలేజికి ఏమైనా వచ్చేసిందేమో అని రాలేదంటూ స్వప్న కూడా చెప్పేసరికి, నేనేదో వీడికి ఒక అబద్ధం చెప్పాను కానీ, త్రిపుర కళల్లో చూస్తే వీడి మీద నిజమైన ప్రేమే ఉంది. అయినా అది తెలుసుకోలేని గుడ్డివాడు వీడు. అందుకే ఇలా చేయాల్సొచ్చిందనుకుంటూ డౌట్‌గా ప్రమోద్‌కి కాల్ చేస్తాడు. అతని దగ్గర ఏదైనా త్రిపద ఉందేమో అని. అప్పటికే శాస్త్రి గారికి టెంట్ వేసి బయటకు తీసుకురావడంతో అటూ ఇటూ బిజీలో ఉన్న ప్రమోద్ పృథ్వీ ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత చూసుకొని చేసి చెప్పు పృథ్వీ అని అనడంతో, ఏంటి బాస్ ఎక్కడున్నారు? కాల్ కూడా లేదు అని నార్మల్‌గా మాట్లాడాడు పృథ్వీ. ఏం లేదు పృథ్వీ, మా మామయ్య గారు అదే తిరుపతి నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన్ని ఇక్కడే హైదరాబాద్‌లో జాయిన్ చేశాం. ఆ బిజీలో ఉండి నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రమోద్ చెప్పేసరికి, అయ్యో! అవునా? మరిప్పుడు ఎలా ఉందని పృథ్వీ అడగడంతో, ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఈరోజు బెంగుళూరు వెళ్ళిపోవాలి. ఇంకా మామయ్యకి ఇలా జరగడంతో ఇప్పుడే ఉండిపోవాల్సొచ్చింది. శ్రీపద కూడా బెంగుళూరుకి వెళ్లి డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చేసినట్టుంది. అందరం ఉన్నాం హాస్పిటల్‌లోనే అని ప్రమోద్ పృథ్వీకి పెద్ద కష్టం లేకుండానే త్రిపద అక్కడే ఉంది అని తెలియజేస్తే, ఒకసారి నేను కూడా వచ్చి అంకుల్‌ని చూడొచ్చా? ఏ హాస్పిటల్ అని అడిగాడు పృథ్వీ. కేఎం హాస్పిటల్స్ అని ప్రమోద్ అనగానే హరితకి చెప్పేసి అతను శాస్త్రి గారు ఉన్న హాస్పిటల్‌కి బయలుదేరాడు. ప్రమోద్‌కి కాల్ చేసి ఫ్లోర్ నెంబర్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయాక ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసి కాస్త దూరంలోనే ఆగిన అతను ప్రమోద్‌కి హాయ్ చెప్పేసరికి అతను రా పృథ్వీ అని పిలిచి శర్మ గారికి నా ఫ్రెండ్ నాన్నగారు మామయ్యని చూడ్డానికొచ్చాడని చెప్తే, ఆయన మాత్రం మొహమాటానికి కూడా ఒక నవ్వు నవ్వలేదు. ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకున్న పృథ్వీ లోపలికి వెళ్ళకుండా బయట నుంచే చూసి ప్రాబ్లమ్ ఏంటో క్లియర్‌గా కనుక్కొని ఫీజ్ గురించి మాటలు రావడంతో ఎంతయిందని అడిగేసరికి ప్రమోద్ డాక్టర్ చెప్పింది చెప్పడంతో పృథ్వీకి డౌటొచ్చింది. క్రిష్ ద్వారా కాకపోయినా హరిత ద్వారా తమ బిజినెస్‌లో ఏమేం పాలిసీస్ ఉంటాయో కొన్ని పృథ్వీకి తెలుసు. ఎందుకంటే అతను కూడా ఇంట్లో మెంబర్ లాగే ఉంటాడు కాబట్టి, కేఎం హాస్పిటల్‌లో ఇలాంటి పాలిసీ ఏం లేదే అని ఆలోచిస్తున్న పృథ్వీకి దీనంతటికి వెనుక ఉన్నది ప్రకాష్ గారే అని ఈజీగా అర్థమయ్యింది. కాసేపటికి పృథ్వీని చూసిన త్రిపుద అతనికి హాయ్ అని చెప్పాలనుకుని
క్రిష్ గురించి కూడా అడగాలనుకుని శర్మగారిని చూసి ఆగిపోవడంతో వెనక్కి తిరిగిన పృథ్వీని, త్రిపదని చూసి హాయ్ త్రిపద ఎలా ఉన్నావని పలకరించడంతో ఇంకొకడు కూడా పలకరించేవాడున్నాడా నీకు అన్న భావం శర్మగారు చూసిన చూపుల్లోనే తెలిసిపోయింది. శర్మగారి చూపుల్ని అర్థం చేసుకున్న త్రిపద పృథ్వీకి హాయ్ చెప్పే పనిని కూడా ఆపేసుకుంది. జస్ట్ తల ఊపి బాగున్నానన్నట్లుగా త్రిపద చెప్తే ఎవరబ్బాయి నువ్వు అని అడిగారు శర్మగారు. నేను త్రిపద చదువుతున్న కాలేజీలో సీనియర్‌ని అంకుల్ అని పృథ్వీ ఆయన వేషధారను చూసి కొంచెం వినయంగానే చెప్పడంతో అవునా! మరి నువ్వు మా త్రిపద కాలేజీ అయితే మా ప్రమోద్‌కి ఫ్రెండ్‌వి ఎలా అయ్యావు? వాడి ఎంగేజ్‌మెంట్‌కి నువ్వు ఎలా వచ్చావు? నీకు ముందు తెలియదా? ప్రమోద్ చేసుకోబోయేది త్రిపదనే అని, ఆమె మీ కాలేజీలోనే చదువుతుందని అంటూ శర్మగారు లాజిక్ పాయింట్ తీయడంతో బాబోయ్! ఈయనేంటి మరీ ఇలా లాగుతున్నారని అనుకుంటూ అంటే ప్రమోద్ నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అంకుల్ గారు. అంటే ఆన్‌లైన్‌లో పరిచయం అన్నమాట. ఇతని ఎంగేజ్‌మెంట్‌కి వచ్చాకే నా జూనియర్ ప్రమోద్‌కి కాబోయే భార్య అని నాకు అర్థమయింది. అందుకే పలకరిస్తున్నానని అప్పటికప్పుడు ఏదో మైండ్‌కి తోచింది చెప్పేశాడు పృథ్వీ. ఇంకా ఎక్కువ పొడిగించకుండా శర్మగారు మొహం తిప్పేసుకుంటే త్రిపదకి ఏమో ఒక పక్క క్రిష్ గురించి పృథ్వీని అడగాలనుకొని ఆగిపోతోంది. అన్నయ్య ఒకసారి కిందకి వెళ్ళేసి వద్దాం అని శ్యామల శర్మగారిని అడగటంతో చెల్లెలు అడిగింది కాదనలేంది. ఆ అన్నగారు సరే అమ్మా అని చెప్పి వెళ్తూ కూడా వదిలేస్తే ఎక్కడ త్రిపద వెళ్ళిపోతుందో అన్న నీచమైన ఆలోచనలతోనే వెనక్కి తిరిగి చూస్తూ వెళ్లారు శర్మగారు. కానీ ప్రమోద్ ఉన్నాడన్న ధైర్యం ఆయన్ని కాస్త నిలకడగా మార్చడంతో శ్యామలతో కిందకి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు అక్కడ కమల, మహిత, త్రిపద, ప్రమోద్, పృథ్వీ మాత్రమే ఉన్నారు. కమలని చూసుకోవటంలో మహిత బిజీగా ఉంది. వీళ్ళ మాటలు వినిపించుకోవడం లేదు. త్రిపదనే ఇక శర్మగారు లేరు కాబట్టి క్రిష్ గురించి అడగాలనుకునే లోపే ప్రమోద్‌ని క్రిష్ బెంగుళూరు నుండి వచ్చాడా పృథ్వీ అని అడగటంతో త్రిపద వంక చూస్తూ వచ్చాడు ప్రమోద్ అనగానే త్రిపద కొంచెం రిలీఫ్ ఫీలయ్యింది. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు అని. కానీ మనిషిగా మాత్రం రాలేదు. హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాడిలాగా వచ్చాడు అని అంటూ పృథ్వీ జరిగిందంతా కూడా ప్రమోద్‌కి చెప్పేసరికి ప్రమోద్‌కి పాపం అన్న జాలి పుడితే త్రిపద మాత్రం ఒక నిమిషం స్టన్ అయిపోయింది. ఏంటి పృథ్వీ ఏం చెప్తున్నావు? ఏవో మీటింగ్ కోసం బెంగుళూరు వెళ్ళాడని అన్నావు కదా! మరి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం ఏంటి? అని ప్రమోద్ కూడా కాస్త కంగారుగా అడుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలియదు ప్రమోద్. ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ బెంగుళూరు టు హైదరాబాద్ వస్తున్నాడు. మార్నింగ్ అలా యాక్సిడెంట్ అయిందట అని పృథ్వీ చెప్పేసరికి ప్రపంచమే ఆగిపోయినట్లుగా అనిపించింది. ఇక్కడ జాయిన్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ప్రమోద్ వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటే, లేదు డాక్టర్స్ కూడా ఇంకా మేమేం చెప్పలేమని అంటున్నారని మొత్తం కూడా సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయగానే వెంటనే కృష్ణని చూడాలని అనిపిస్తుంది కానీ, అది ఎలా అడగాలో అర్థం అవ్వక సతమతమవుతోంది తనలో తానే త్రిపద. కానీ ప్రమోద్ అలా కాదు కాబట్టి మావయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒకసారి నేను వచ్చి క్రిష్‌ని చూడొచ్చా? అంటూ ప్రమోద్ అడిగేసరికి మీరొక్కరే వస్తారా? అని అడిగాడు పృథ్వీ కావాలనే. త్రిపద ఏమంటుందో అని చూడాలని. ప్రమోద్‌కి కూడా అప్పుడు బల్బ్ వెలిగేసరికి త్రిపదకి కూడా కాబట్టి ఆమె కూడా అతన్ని చూడాలని అనుకుంటుందేమో అని అనుకుంటూ నేను, త్రిపద ఇద్దరం కలిసే వస్తామని చెప్పాడు ప్రమోద్. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు క్రిష్‌కి త్రిపుర తన మరదలని తెలిసింది కాబట్టి, క్రిష్ ఎలా రియాక్ట్ అవుతాడు స్పృహలోకొచ్చిన తర్వాత? మరో పక్క ఇదంతా ఆర్య, నరేంద్ర కలిసి చేయించారని తెలిస్తే, తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.